అమరావతి రాజధానిగా పార్లమెంట్లో అంటే రాజ్యసభ కానీ లోక్సభలో కానీ అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం అనేది భారతదేశ చరిత్రలో ఒక గొప్ప విషయం ఇది. ఎందుకంటే 1631 రోజులు ముఖ్యంగా మహిళా రైతులు చేసినటువంటి పోరాటం ఇది ప్రపంచ చరిత్రలోనే చాలా గొప్ప విషయంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మహిళల ఉద్యమం చేసి అనేక సందర్భాల్లో అనేక దేశాల్లో విజయం సాధించినటువంటి ఉద్యమాలు మనం చూసాం. ఇక్కడ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి పార్లమెంట్లో అన్ని రాజకీయ పార్టీలు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి ఉండాలి అని చెప్పేసి తీర్మానం చేసి వాళ్ళందరూ కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చారు. దురదృష్టవశాత్తు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో అమరావతికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండి అమరావతిని మేము అడ్డుకుంటాము, అమరావతి లేదు అది మావిగన్ అని చెప్పేసి పిచ్చి పిచ్చి పేర్లన్నీ పెట్టేసి, అంటే ఈ రాష్ట్రం యొక్క పరువుని పార్లమెంటు సాక్షిగా కూడా వాళ్ళు మంట కలిపారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏ నాయకుడికైనా కూడా ఆ దేశం పట్ల, పుట్టినటువంటి రాష్ట్రం పట్ల, ప్రాంతం పట్ల ప్రేమ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డికి తల్లి పట్ల కానీ, తండ్రి పట్ల కానీ, మరి అదేవిధంగా చెల్లెల పట్ల కానీ, ప్రజల పట్ల కానీ, ప్రాంతం పట్ల కానీ, మన భారతదేశం పట్ల కానీ ఆయనకి ఎక్కడా కూడా ప్రేమ ఉన్నటువంటి సందర్భం మనం చూడలేదు. ఇలాంటి వ్యక్తులు ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటారు. మరి ఇలాంటి వ్యాధి ఉన్నటువంటి వ్యక్తులు నిజంగా మన రాష్ట్రంలో మరి ఎమ్మెల్యేలుగా ఉండటం అనేది